వచ్చా రా బాబు కూర్చో పట్టించు అలాగే నాన్న. మా అమ్మాయి ఈ కుర్రాడేనమ్మా ఇదంతా చేస్తుంది. మన అప్పారావుకి స్నేహితుడేనట. వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తెలుసు. హే, నా బర్త్డే పార్టీకి మా ఇంట్లో కలిసారు కదా, మీ ఇద్దరికి పరిచయం కూడా చేశాను. అప్పుడే మర్చిపోయారా? ఈ బర్త్డే గురించి మాని పెళ్లి గురించి ఆలోచించు. సర్లే అత్తే, ఏం సార్ చెప్తావు? ఈ ఊరికి ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనిపించారు. సమయానికి నా ఫ్రెండ్ని కలిసి వాడిని మోటివేట్ చేశాను. ఏ నువ్వు ఏమొస్తావుదా ప్లీజ్, నాకు నచ్చదు. నీ ఊరు నా ఊరు కదా చెప్పు. సేమ్ విలేజ్. నువ్వు హాయిగా వెళ్ళి పడుకో. ఎమోషన్ అవ్వక. స్లీప్ టైట్ అండ్ గుడ్ నైట్. ఏంటిదంతా? ఎందుకు ఇక్కడికి వచ్చా? ఇది మా ఊరే కదా. ఓ, నేను చెప్పేదాకా నీకు ఊరు ఉందని కూడా తెలీదు. ఇప్పుడు మీ ఊరైపోయి ప్రేమ పుట్టుకొచ్చేసిందా? చూడు, నీకు మీ ఫ్యామిలీకి ప్రతిదీ బిజినెసే. నాతో ప్రేమన్నావు, నేను నో అనగానే ఇక్కడికొచ్చి మా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నావు. వాళ్ళకు ఊరు మీద ప్రేమ అని తెలిసి ఊరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. నువ్వు చేస్తున్న ఈ పనికి వాళ్ళు ఫ్లాట్ అయిపోయి నన్ను నీకిచ్చి చేస్తారని నీ ప్లాన్. కానీ అది ఎప్పటికీ జరగదు. ఈ ఊరు మీద నీ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికైనా లేట్ అయిందేం లేదు. జస్ట్ లీవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బ్యాలెన్స్ అమౌంట్ అయినా మిగిలింది. ఏంటి దర్శ, అసలేం జరుగుతుంది? చారుకు నీకు లవ్వా? ఆ అమ్మాయి నీ టైప్ కదా పరు. ఆమె ఇద్దరు ఒకటే టైప్, మరి టైపిస్ట్ కంప్యూటర్ లాగా. చూసావు మావయ్య, వాళ్ళిద్దరు లవ్ లో ఉంటే చారు వెనక ఎర్రి ఎదువలా తిరిగా పిచ్చోళ్ళగా నా రై చార్ అసలు నీ మొహానికి ఎలా పడద్దు అనుకున్నారా? ఆశకు హతుపతలేదు. చూపెట్టారా బాబు, మీరు పుస్తకం చదువుకొని పడుకోండి. మిగతా విషయాలు నేను లోపలికి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తున్నావేంటి? పదా పదా. కడుగు. ఏది చూడు ఎలా పండిందో. ఇంకాసేపు ఉంచుకోవే అంటూ ఉంచుకున్నావా? బాగా పండకపోతే అలాంటి మొహాలు దొరుకుతారు మొగుళ్ళుగా. ఏయ్, ఏం చేద్దామని 2 కాళ్ళు ఎత్తి బావులో పడేసి దూకి మరీ సంపుద్ది. పెద్ద కంచు. సరిగ్గా తుడుచుకోవే. తుడుచుకున్నానమ్మా. దా పట్టు. ఏది చూపి. అబ్బా ఎంత ఎర్రగా పండిందో. నీకు ఎర్రటి మొగుడు వస్తాడే. నాకు ఎర్రగా ఉండేవాళ్ళంటే ఇష్టం లేదు. చామంచాయిగా ఉండేవాళ్ళు బాగా నచ్చుతారు. కనీసం నల్లగా ఉన్నా కూడా పర్లేదు. కానీ ఎర్రగా ఉండేవాళ్ళు అస్సలు నచ్చరు. చారుకు నీకేమైందో తెలియదు కానీ నువ్వంటే మాత్రం ఇష్టం లేని అర్థమైపోయింది. ఇలా సీక్రెట్ గా సిగ్నల్స్ పంపిస్తుంది. చారు నాకు దక్కిన మన ఫ్రెండ్షిప్ మొత్తం ఇలాగే ఉండాలి. ఐ లిటరలీ బెగ్ యూ. అలాగే. సినిమాలో హీరోని అనవసరంగా అపార్థం చేసుకుంటారు. ఈ ఆడోళ్ళ కంటికి ఆత్రమే. నన్ను మర్చిపోను. చివరికి తన తప్పు తెలుసుకుని ఏడుస్తూ హీరోని గట్టిగా వాడేసుకుంది. ఎందుకు అది చూస్తారా? బాగా చలిగా ఉన్నట్టుంది, ఇది కప్పుకుంటే బెటర్. సినిమాలో చూసిన డైలాగ్ నా మీద పడితే పళ్ళు రాల్తాయి. నోరు మూసుకున్నాడు. రా హర్ష. మీరెలా, నేను 10 నిమిషాలు వస్తాను. ఓకే. ఏంట్రా ఇది? సారా, నువ్వు కూడా వస్తావా? ఓ పక్క నేను ఊరంతా శుభ్రం చేస్తుంటే ఏంట్రా చెత్తంతా తీసేయండి. తీయాలా? సెసన్న సరుకురా ఇది. ఎట్రా? ఎవరితో అడగలేదురా, ఏంటిదని అడుగుతున్నా. ఊళ్ళో బతకాలం లేదురా. నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఎన్ని రోజులు వేసా? సెసన్న మనుషులతో పెట్టుకున్నావు, అయిపోతావు. బాబు, ఏంటి బాబు నువ్వు చేసిన పని? ఆ శశి మనుషులతో గొడవ పెట్టుకున్నావా? అంటే వాళ్ళు రోడ్డు మీద పిచ్చి పనులు చేసి ఇబ్బంది పడుతుంటే తప్పని చెప్పాను, అంతేనండి. అలా చెప్పడంతోనే మొదలవుతుంది బాబు. 25 సంవత్సరాల క్రితం రవి అని నీలాగే ఒక మంచోడుండేవాడు. ఇదే ఊళ్ళో, ఇదే ఇంట్లో ఈ ఊరికేదైనా మంచి చేయాలని చాలా తాపత్రయపడ్డాడు.
మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఏ కొంచెం మార్పు గాని అభివృద్ధి గాని లేకుండా దీనావస్థలో ఉండేది. ఈ ఊరు నుంచి వెళ్లి పై చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించిన మా స్నేహితుడు రవి ఈ ప్రాంతాన్ని చూసి చెలించిపోయాడు. రోజుకో ఊరు చొప్పున ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరుగుతున్నావు. అసలేం చేస్తున్నావురా నువ్వు? ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసుకుంటే ఎదుగుతాను. కానీ ఎదుగుదలంటే నాతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎదిగితేనేరా. ఇక్కడే ఉండి మన ఊరికి ఏదో ఒకటి చేయాలని బాగా ఉందిరా. వ్యవసాయానికి వర్షపాతం కూడా పెద్దగా లేని ప్రాంతం అవడం వల్ల ఈ ప్రాంతానికి ఇంకో జీవనోపాధి కూడా ఉండాలని అందరితో మాట్లాడి ఒక పాల డైరీ మొదలుపెట్టాలనుకున్నాం. కానీ వెంకటరత్నం కుటుంబం చేసే సారా వ్యాపారం వల్ల ఇక్కడ చాలా మంది ఆ మత్తులోనే బతుకుతూ ఉండేవాళ్లు. సారా వలన జనం జీవితాలు ఇంకా దుర్భరం అవుతున్నాయని వెంకటరత్నం కుటుంబానికి నచ్చ చెప్పాలని చూసినా వాళ్లు లెక్క చేయలేదు. మత్తు వదిలి పనుల్లోకొస్తే జీవితాలు బాగుపడతాయని ఊరూరా నచ్చ చెప్పి కొత్త ఉత్సాహంతో ముందుకెళ్ళాం. మార్పు మొదలయ్యి కొత్త వెలుగులోకి అడుగు పెడుతున్నాం అనుకున్నాం. సారా తాగడం ఆపించేశాడు. అందరూ నవ్వుతూ పనుల్లోకి వెళ్లి కలకల్లాడుతున్నారు. గొప్పోడైపోయాడు. ఇలాగే చూస్తూ ఉంటే అందరికీ నాయకుడవుతాడు. ఆపాలి, ఇదంతా ఆపాలి శశి. ఎన్నో ఆశలతో కొత్త వెలుగును చూస్తున్న మాకు ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఏం చేసావయ్యా? ఇంతకు ముందు ఇవన్నీ లేకపోయినా బాగా బతకలేదేమో గాని బతికే ఉన్నావు. కానీ ఇప్పుడు ఇప్పుడు అందరూ చచ్చిపోయారయ్యా, చచ్చిపోయారు. అమ్మను వదిలేయ్ బాబు, వదిలేయ్యా. జరిగిన నష్టానికి మా రవి మీద ఈ ఊరు ఆవేశంలో నోరు జారింది. అగ్నికి ఆద్యంతుడై కేవలం రవి నిర్లక్ష్యం అజ్ఞానం వలన ఇదంతా జరిగిందని డైరీ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఊరి జనం ప్రాణాలు కోల్పోయారని కేసు పెట్టి రవిని జైలుకు పంపించారు. జైలు నుంచి తిరిగొచ్చిన రవి రాతి గుండెతో బయటకొచ్చాడు. ఊరు అన్న మాట మర్చిపోలేక ఈ ఊరితో మాతో శాశ్వతంగా బంధం తెంచేసుకుని వెళ్లిపోయాడు. అలా వాడు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన దగ్గర నుంచి ఈ ఊరు చీకట్లోనే బ్రతుకుతుంది బాబు. అలా చీకటికి అలవాటు పడ్డ ఈ ఊరి బ్రతుకులకి నీ రూపంలో వెలుగొచ్చింది. అది అలాగే ఉండని దయచేసి వాళ్ళతో పెట్టుకోవద్దు బాబు. మళ్ళా ఏదైనా జరిగి ఉన్న ఈ ఆశ కూడా పోతే మళ్లీ చీకటిని తట్టుకునే శక్తి ఈ ఊరి వాళ్ళకి లేదు బాబు. బాగా పొద్దుపోయింది, పడుకో. హలో, హలో అమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నాన్నెక్కడమ్మా? ఇక్కడే ఉన్నారు, మాట్లాడతావా? ఒక్క నిమిషం. ఏమండి హర్ష? హర్ష, ఎలా ఉన్నారండి? డిస్టర్బెన్స్ చేశాను? ఊరుకోనానా, నువ్వు ఫోన్ చేసావు. యు నో హౌ మచ్ ఇట్ మీన్స్ టు మీ. హాలిడే ఎలా ఉంది? ఐ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? చాలా బాగుందండి. మీరు కూడా ఇక్కడే ఉంటే బాగుందనిపించింది. అలాగే, వచ్చిన తర్వాత ప్లాన్ చేద్దాం. వెన్ ఆర్ యు కమింగ్ బ్యాక్? హర్ష, మళ్ళీ చేస్తానండి. హాలిడే అంట మనతో.
నన్నే కొడదామని ఎంటపడ్డాడన్నాడు. బతకని యుద్ధాన్ని. రే, వాడి డబ్బుతో పిచ్చోడ్లాగా ఊరికేదో చేస్తున్నాడు. ఆ చేసిందంతా మన అకౌంట్లోనే పడుతుందని నువ్వే చెప్పావు కదా. వదిలేవాడిని. రే, ఆ డంబుల్సి. అవుట్డోర్ జిమ్ బాగుంది. అమ్మ ఒక సెల్ఫీ. ఫిట్నెస్ అవేర్నెస్ ఉంటే మంచిదే. రాత్రి మా వాళ్ళు జోలికి వచ్చావంట. మా వాళ్ళని తెలిసుండదు. మీ వాళ్ళనే చెప్పారు. రాత్రి భలే మిస్ అయ్యావు. అదే ఊపులో దొరుకుంటే ఎలా ఉండేదో ఏం జరిగేదో. అదృష్టం బాగుంటే జరిగింది వచ్చి నాతో చెప్పారు. అదే నాకు చెప్పకుండా వాళ్ళలో వాళ్లే అనేసుకుని వీళ్ళందరూ కలిసి నీ మీదకొచ్చుంటే నీ పరిస్థితి ఏంటి? కలిసి వచ్చి ఉండాల్సింది. అన్నా